వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత సరిహద్దుకు ఆనుకొని ఉన్న నేపాల్లోని సున్సారి జిల్లాలో మతపరమైన ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారడంతో పోలీసు కాల్పుల్లో ఒక హిందూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిలో పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ప్రభావిత ప్రాంతాలలో నిరవధిక ఆంక్షలు విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం జూలై 26 రాత్రి దేవ్గంజ్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని కాప్తాన్ గంజ్ ప్రాంతంలో హిందూ ముస్లిం వర్గాల వేర్వేరుగా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా లౌడ్ స్పీకర్ల వినియోగం, మతపరమైన జెండాల ఏర్పాటు అంశాలపై ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తి అనంతరం ఘర్షణలకు దారితీసింది. ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా బలగాలు జోక్యం చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల ఓం ప్రకాష్ మెహతా అనే హిందూ యువకుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలో పలువురు గాయపడగా వారిలో పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారని వెల్లడించారు. శాంతి భద్రతల దృష్ట్యా కప్తన్ గంజ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి నిరవధిక ఆంక్షలు అమలు చేస్తున్నారు. సున్సారి జిల్లా ఆగ్నేయ నేపాల్లో భారత రాష్ట్రం బీహార్ సరిహద్దుకు సమీపంలో ఉంది. భారత్ నేపాల్ మధ్య వాణిజ్యం, రవాణాకు ఈ ప్రాంతం కీలక మార్గంగా పరిగణించబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఘర్షణలకు దారితీసిన పరిస్థితులపై నేపాల్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.